భేటీగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారు అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి, ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బలు పెట్టావు. ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో, ఏం జరిగిందో మాకు తెలీదు, ఎన్ని టీవీలు పగిలినాయో ఈ డబ్బులు వచ్చినందుకు. కానీ ఎక్కడా కూడా మీరు పెట్టిన కంప్లైంట్లో మేము వెయిట్ చేశాం. సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇంక ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వాలి మీకు? మేము కరెక్ట్గా ఉన్నాము అనేది ఇంకెవరు చెప్పాలి? రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడము, పత్రికలో రాయడము, దాన్ని ట్వీట్ చేయడము, దాన్ని మళ్ళీ బాంబే మార్కెట్కి పంపడం, అయిపోయింది కదా. ఇవన్నీ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు? ఈ ఏడుపు దేనికోసం? ఇంకెంతకాలం? ఎవరు చెప్పాలి మీకు? ఆర్బీఐ చెప్పాలా? ఎందుకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం తప్పు 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 అని ఆయన చాలా గోల పెడుతున్నాడు. అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అన్న పేరు వాడలేదు, కానీ ఆ మెకానిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారి మీరే కదా. బెవరేజెస్ కార్పొరేషన్లో డైరెక్ట్గా డబ్బుల్ని తీసుకెళ్లేటువంటిది మొదలుపెట్టింది కదా. మీరు వచ్చి దీని గురించి మాట్లాడితే ఏదో అప్పులు జరిగాయి, తప్పులు జరిగాయని అంటే, ఇవాళ రూపాయిని ఆలోచించి ఖర్చు పెడుతున్నాం, రూపాయిని ఆలోచించి సేకరించుకుంటా ఉన్నాం. మేము వీఆర్ బిహేవింగ్ వెరీ రెస్పాన్సిబుల్లీ. మీరు మీ అక్కసు ఏడుపులు దేని మీద? ఇంకా ఏంటి? డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ఇది దేశం మొత్తం కూడా ఫాలో అవుతోంది. నేను అఫీషియల్గా చెప్తా ఉన్నాను, దేశం మొత్తం ఫాలో అవుతుంది. ఏందో డైరెక్ట్ డెబిట్ మెకానిజం అంటే ప్రైవేటు వ్యక్తులకి తాళాలు ఇచ్చేయడమే, ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన. ఇవన్నీ చెప్పారు కదా కంప్లైంట్. మీరు ఆర్బీఐకి చెప్పారు, సెబీకి చెప్పారు, ఇవి కాదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్లు ఇచ్చారు. అయినా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం. ఎవరింకా మీకు చెప్పాలి? మీరు చెప్పిందే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలా? ఎక్కడో దగ్గర మనిషి అన్నవాడికి కొంచెం బుర్ర ఉండాలి. కంప్లైంట్లు పెట్టారు, చెప్పారు, మేము మౌనంగా ఉన్నాం, ఓకే లెట్ ది ఫ్యాక్ట్స్ కమ్అవుట్ అని వచ్చేసినాయి. ఇవాళ డైరెక్ట్ డెబిట్ మెకానిజం దేశం మొత్తం ఫాలో అవుతుందనడానికి ఆర్బీఐ, ఇది తెలంగాణ గవర్నమెంట్కి ఆర్బీఐకి మధ్య జరిగినటువంటి కరస్పాండెన్స్. ఏముంది దీంట్లో? తెలంగాణ కూడా డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రాసినటువంటి లెటర్ ఇది. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యి కొన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వమే మాకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం కావాలి అని చెప్పింది. అట్లాంటి దాన్ని పట్టుకుని ఏదో జరిగిపోయిందన్న గగ్గోలు ఏందయ్యా? ఇంకా ఆపరా మీ ఏడుపు? అన్నీ అయిపోయినాయి కదా. ఉదయ్ భాస్కర్ అనేవాడిని తెర మీదకి తెచ్చారు, వాడు ఎక్కడో జర్మనీ ఉన్నవాడి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక అరాచకాలు జరిగిపోతున్నాయని మెయిల్స్ పెట్టారు. దాని తర్వాత కోర్టులో వేశారు, కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు, ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు, ఆ ట్వీట్లని ఢిల్లీ, బాంబే అన్నిటికీ పంపించారు. సెబీ ఎంక్వైరీలు అయిపోయినాయి, ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి, క్లియరెన్స్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు, మాకు డబ్బులు వచ్చినాయి. అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు. మీ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? అదే చిన్నప్పుడు చెప్తారు చూడు, పిల్లలు ఏడుస్తూ ఉంటే వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్, మీ కడుపు మంటకు జెల్సెల్లు, మీ ఏడుపుకోగా వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ పట్టిస్తే ఏమన్నా ఆపుతారేమో. మామూలు భాష రావట్లేదు. నిజంగా చాలా ఆవేదనతో చెప్తా ఉన్నాను నేను ఇవన్నీ కూడాను. ఒక్కసారి నాకు కూడా ఆవేశంలో మాట జారుతానేమో అనేటువంటి దాంతో ఉన్నాను నేను కూడా. ఎందుకంటే మామూలు అరాచకం కాదు వీళ్ళు చేసింది. ఇన్ని ఈమెయిల్స్ హిస్టరీలో ఎవరు పెట్టకుండా వాటన్నింటికీ ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఎందుకండి ప్రజల మీద మీకు అంత అక్కసు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తే అదేమన్నా పయ్యావుల కేశవ్ పట్టుకెళ్తాడా, చంద్రబాబు నాయుడు పట్టుకెళ్తాడా? పెడితే 4 ప్రాజెక్టుల మీద డెవలప్ అయితే వెళ్తే ప్రజలకు వెళ్తాయి. ఎందుకు ఇంత అక్కసు ప్రజల మీదకు మీకు? నేను రైజ్ చేశాను ఆ రోజు, మీరు చేసింది తప్పు అని. ఎందుకు? బాధ్యుడు కాబట్టి గవర్నర్ చేత ఆయనకున్న
అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చిన దాన్ని తొలగించారు కాబట్టి నేను రైజ్ చేశాను, నేను చెప్పింది కరెక్ట్ అనడానికి గవర్నర్ గారు పిలిచి మీ సిఎస్ను తిడితే ఆ యాక్ట్ని అమెండ్ చేశారు. నేను రైజ్ చేసిన మరో పాయింట్ మీద కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు దేశం మొత్తం మీద అన్నిటికీ సర్క్యులర్ ఇచ్చింది. ఆ రోజున మేము ఎక్కడ పిటిషన్ పెట్టకుండానే అంత కేర్ఫుల్గా స్టడీ చేసి రాష్ట్రానికి ప్రజలకు నష్టం జరగకూడదని మీరు మీ ఏడుపులు పెడబొబ్బులు పొర్లు దండాలు అన్నీ అయిపోయినాయి. ఆర్బీఐ సెబీ అన్ని క్లియరెన్స్లు ఇచ్చినాయి, కానీ మీరు ఇంకా ఏడుపులు పొద్దున్న లేసి ఏడుస్తూనే ఉన్నారు. ఓకే, ఫైనల్గా ఇంకోటి చెప్తున్నాను నేను, ఇవన్నీ పక్కన పెడదాం కొంచెంసేపు. ఏదో ఏపీఎండిసికి 9,000 కోట్లు తీసుకుంటున్నారు అని అన్నారు కదా. ఇది మేము ఇచ్చిన జీవో నంబర్ 35. ఇది మేము ఇచ్చిన జీవో వచ్చేసి జీవో నంబర్ 32 11/3/2025. ఇది మేము ఇచ్చిన జీవో. ఇదే ఏపీఎండిసికి బుగ్గన్ గారు మర్చిపోయినట్టున్నారు, అమ్నీషియా వచ్చినట్టుంది, మతిమరుపు వచ్చినట్టుంది. జీవో నంబర్ 35 15/3/2024 మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏపీఎండిసితో 7,000 కోట్ల రూపాయలు బాండ్స్ రైజ్ చేసుకోండి అని మీరు ఇచ్చిన జీవో. మేము వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఎక్కువ, మా బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని మేము నమ్మాం కాబట్టి మేము 9,000 కోట్లు అన్నాం. మీకు రాదేమో అని భయంతో 7,000 కోట్లు అడిగారు. మాకు వస్తుందన్న నమ్మకం